హలో వెల్కమ్ టు 2K కార్ కేర్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది హోండా సివిక్. ఈ వెహికల్కి మేము ఫుల్ రిస్టోరేషన్ అనేది చేసాం. ఈ వెహికల్కి గాను ఫుల్గా టెంకరింగ్ అండ్ ఫుల్ పెయింటింగ్ అండ్ విత్ డ్యూల్ కలర్ ఆప్షన్స్తో చేసాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంటూ ఒక క్లారిటీ ఉంటుంది. మీరు ఏమైనా ఇటువంటి వెహికల్కి పెయింట్ చేయించుకోవాలన్నా లేదంటే ఇటువంటి వెహికల్ రిపేర్ చేయించుకోవాలన్నా ఒక క్లారిటీతో ఉంటుంది. చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇలా మెయిన్గా మన ఫుట్ బోర్డ్స్ వచ్చేసరికి లోపలికి డెప్త్గా వెళ్ళిపోతుంది. ఆ డెప్త్గా వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే ఇదివరకు అయితే ఇన్సైడ్ అనేది హోల్స్ అనేది పెట్టి బయటికి డ్రెస్సింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇదంతా ఎలక్ట్రికల్ డెంట్ కూలర్. ఈ డెంట్ కూలర్ ద్వారా వాషర్స్ అనేది లైట్గా బెల్ట్ చేసి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఐరన్కి, కార్కి వచ్చే ఐరన్కి. దీనివల్ల వచ్చేసరికి మేము డెంట్ కూలర్ ద్వారా ఇప్పుడు ఆ వాషర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిలో మధ్యలో మేము ఒక రాడ్ అనేది ఉంటుంది, అది ఇన్పుట్ చేసి దాన్ని పుల్లింగ్ అనేది చేస్తాం. దాన్ని బట్టి మనకి దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు కార్కి. ఇదిగోండి ఇలానే మొత్తం కూడా డెంట్ కూలర్ ద్వారా డెంటింగ్ చేసి ఆఫ్టర్ పాలిస్టర్ పుట్టి అనేది దాన్ని ఫిల్లింగ్ చేసుకొని దాని తర్వాత శాండింగ్ చేసుకొని ఆఫ్టర్ ఫ్లవర్ కోటింగ్ అనేది అప్లై చేస్తాం. ఇది రూఫ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సీలింగ్ తీయాల్సి వచ్చింది. అందుకని సీలింగ్ మొత్తం డౌన్ చేసుకొని దాని తర్వాత రూఫ్ మీద కూడా సొట్లు ఉంటే అవన్నీ కూడా డెంట్ కూలర్ ద్వారా డెంటింగ్ చేసుకొని ఆఫ్టర్ మనకి కింద ఈ ఛానల్స్ అనేది వస్తుంది రూఫ్కి, ఆ ఛానల్స్కి మళ్ళీ సీలెంట్ అనేది అప్లై చేసుకొని మళ్ళీ అది డౌన్ అవ్వకుండా దాని తర్వాత పుట్టి ఫిల్లింగ్ అనేది చేసుకుంటాం. దీని తర్వాత పుట్టి ఫిల్లింగ్ అంతా అయిపోయాక ప్రైమర్ కోటింగ్ అండి ఇది. ఈ ప్రైమర్ కోటింగ్ అప్లై చేశాక దీని తర్వాత మేము శాండింగ్ చేసి పెయింట్ ప్రాసెస్కి రన్ అవుతుంది. ప్రైమర్ అయిపోయాక మళ్ళీ ఏమైనా చెక్ పుట్టీస్ ఏమైనా ఉంటే చెక్ పుట్టి చెక్ చేసుకొని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా శాండింగ్ అనేది చేసుకొని ఆఫ్టర్ మేము పెయింటింగ్ అనేది మూవ్ చేస్తాం. ఈ వెహికల్కి గాను ఫుల్గా కస్టమైజేషన్ అండి. ఈ వెహికల్ మాకు ఇచ్చేటప్పుడు సారు మస్కట్లో అన్నారు. వాళ్ళ రిలేషన్ వచ్చి మాకు వెహికల్ అనేది ఇచ్చారు, ఆయన చేపించారు మొత్తం చాలా దగ్గర ఉండి. కాకపోతే ఇదంతా కూడా కస్టమైజేషను ప్లస్ అది అప్పర్ అనేది బ్లాక్ రావాలని ప్లస్ ఈ షేప్ రావాలని ఇదంతా వీడియో కాల్లో మాట్లాడి మేము ఇదంతా ఓకే చేసాం. ఆయనకి నచ్చిన విధంగా చేసాం. మాకైతే ఇదిగోండి ఇలా 3-4 ఆప్షన్స్ అనేవి చూపించాం. ఈ ఆప్షన్స్లో ఆయనకి నచ్చిన విధంగా చేసాం. ఆయనకి మాత్రం మేము చెప్పే ఆప్షన్ కాకుండా ఆయన విజన్ అంటూ ఒకటి ఉంది, ఆ విజన్ పరంగా చేయమన్నాం. ప్లస్ అది సెట్ అవుదేమో అనుకున్నాం కానీ మొత్తం అంతా అయిపోయాక చాలా బాగా సెట్ అయింది. చూడొచ్చు మీరు, మొత్తం అంతా అయిపోయాక అసలు ఎక్సలెంట్గా వచ్చింది. ఆయన ఆప్షన్ కూడా, ఆయన ఇమాజినేషన్ కూడా చాలా బాగుంది. ఆయన చెప్పిన విధానం మాకు ఆడియోలో చెప్తే మాకు అర్థం కాలేదు. దాని తర్వాత మేము వీడియో కాల్ చేసి ఇది ఏ ప్రాసెస్ చేద్దామండి అని ఇలా మేము ఆప్షన్స్ అనేది తీసుకోవడం జరిగింది. దీని తర్వాత మేము ఆప్షన్స్ తర్వాత మేము ఇలా చేయాలి అని ఆయన చెప్పాక ఇదిగోండి ఈ షేప్ కటింగ్ అవి ఉన్నాయి కదా, ఫెండర్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ ఈ మడ్గర్ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఆయన ఆప్షన్ పరంగా చేసాం. కానీ చాలా బెస్ట్ వర్క్ వచ్చిందండి. చూడొచ్చు మీరు. ఇదంతా పెయింట్ అయిపోయాక ఈ పెయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నానో కోటింగ్ చేస్తాం. ఈ నానో కోటింగ్ గాను మేము మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా శాండింగ్ అనేది చేసేసి వెహికల్ మొత్తం కూడా 2000 టాపర్తో శాండింగ్ అనేది చేసి దాని ఆఫ్టర్ మేము 6 స్టెప్ రబ్బింగ్ పాలిష్ కోటింగ్స్ అని చేసి దాని తర్వాత నానో గ్రాఫిన్ కోటింగ్ అనేది వేస్తామండి. ఈ నానో కోటింగ్తో పాటు ఫుల్గా ఇంటీరియర్ అండ్ ఫుల్ డీటెయిలింగ్, ఇంజన్ బై క్లీనింగ్ అండ్ డిక్కీ బై క్లీనింగ్ అండ్ అలాయ్ వీల్స్ ఇన్సైడ్ కానీ ప్లస్ ఈ వెహికల్కి అలాయ్ వీల్స్ బ్లాక్ అనేది చేసాం అండ్ మిర్రర్స్ బ్లాక్ అనేది చేసాం ప్లస్ క్యాలివర్స్ కూడా బ్లాకే చేసాం. ఇది డ్యూల్ కలర్ ఆప్షన్ కింద చేసామండి ఈ వెహికల్ అనేది మేము. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే డీటెయిలింగ్ చేసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఆల్రెడీ వాళ్ళు పెయింట్ మీద మాత్రమే ఏం చేయాలన్నది తెలుసు కానీ పెయింట్తో పాటు ఏం చేయాలన్నది అంత క్లారిటీ ఉండదు. మేము మాత్రం ఆల్రెడీ మేము పెయింటర్స్ కాబట్టి మాకు డీటెయిలింగ్ కూడా తెలుసు కాబట్టి ఈ వర్క్ అనేది పెయింట్కి ఎంత ప్రెజర్ అనేది చేయొచ్చు లేదంటే ఎంత హీట్లో ఉంచవచ్చు అన్నది మేము బస్సింగ్ చేసేటప్పుడు కూడా మాకు క్లారిటీ ఉంటుంది. మాకు మెజర్మెంట్స్తో పని లేకుండా వీటిని ఒక అవగాహన అంటూ ఉంటుంది మాకు. దాన్ని బట్టి మేము ఒక క్లారిటీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం.
నానో కోటింగ్ కానీ సిరామిక్ కానీ ఇదంతా మిగతా వాళ్ళు ప్రొఫెషనల్ చేసేదానికున్న పెయింటర్స్ చేసేదానికి చాలా వేరియేషన్ ఉంటుందండి. పెయింటర్స్కి ఏంటంటే పెయింటింగ్ ఎంత లైఫ్ ఉంది, పెయింట్ మీద ఎంత మనం ప్రెజర్ చేయొచ్చు ఏంటి అన్నది అంటూ ఒక క్లారిటీ ఉంటుంది. మిగతా వాళ్ళకి అది ఉండకపోవచ్చు. దానివల్ల కొంతమంది చాలా వరకు పెయింట్ కట్ అయిపోవడం కానీ, లేదంటే ఎడ్జెస్లో పెయింట్ పోవడం కానీ, రబ్బింగ్ చేస్తూ ఉంటే ఆ పెయింట్ లేయర్స్ కట్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అటువంటిది మన దగ్గరే ఉండదు. ప్లస్ ఇన్ కేస్ జరిగినా దాని పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం కాబట్టి దానికి ముందుగానే మేము చాలా జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా చేసేస్తాం. అలానే వెహికల్ ఇది ఫైనలైజ్డ్గా వచ్చిందండి. మేము ఫైనల్గా చేసేటప్పుడు ఇంకా నానో కోటింగ్ అనేది ఫైనల్గా చేసేస్తాము. ఈ నానో కోటింగ్ సెరామిక్ అనేది ఇంచుమించుగా ఒకేలా ఉంటుందండి. ఒక్కొక్కలా చెప్తారు, ఒక్కొక్క రకంగా ఉంటుంది. వీటికంటూ ఒక అబ్జర్వేషన్స్ ఉంటాయి. మేము చేసేది మాత్రం నానో కోటింగ్ వచ్చేసరికి ఫుల్గా శాండింగ్ చేసుకొని దీని తర్వాత 6 స్టెప్ రబ్బింగ్ పాలిషింగ్ అనేది చేసుకొని దాని ఆఫ్టర్ మేము గ్రాఫిన్ కోటింగ్ అనేది వేసుకుంటాం. ఈ నానో కోటింగ్ కూడా మేము చెప్పేది ఏంటంటే, ఒకటి సిరామిక్ అనేది హెవీ కాస్ట్ ఉంటుంది, దాని తర్వాత నానో కోటింగ్ అనేది కాస్త బెటర్ ప్రైస్లో ఉంటుంది. దాని పరంగా మేము అనేది నానో కోటింగ్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఈ వెహికల్కి గాను సామాన్ల వరకు చాలా వరకు దొరకడం కాస్త ఇబ్బంది అవుతుందండి. కాకపోతే ఈ వెహికల్కి సామాన్లు మొత్తం కూడా కస్టమరే తెచ్చుకున్నారు. ఆయన ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నారు. ఈ రూఫ్ మీద వచ్చే బేడింగ్స్ కానీ అండ్ ఆఫ్టర్ డోర్ మీద వచ్చే బేడింగ్స్ కానీ దొరకడం కొంచెం కష్టం. మన దగ్గర అయితే కొంచెం టైం అయితే పడుతుంది. అలానే కస్టమర్ హెడ్ లైట్స్ కూడా తెచ్చుకున్నారు. బట్ టైం సరిపోక ప్రస్తుతానికి ఒరిజినల్ హెడ్ లైట్స్నే క్లీన్ చేసేసాం. ఆఫ్టర్ దెన్ ఆయన వచ్చాక ఆయన వర్క్ అయిపోయాక మా దగ్గర పెడతా అన్నారు. దాని తర్వాత మేము హెడ్ లైట్స్ అనేది చేంజ్ చేశాక మళ్ళీ మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు చూడొచ్చు హెడ్ లైట్స్ ఆయన ఏ విధంగా చూస్ చేసుకున్నారు, ఏ విధంగా ఉన్నాయి అన్నది. కానీ వర్క్ చేసే వాళ్ళతో పాటు కస్టమర్కి కూడా ఒక అవగాహన ఉంటే మాత్రం వెహికల్ అనేది చాలా బెస్ట్గా వస్తుందండి. మా సజెషన్స్ అనేదే కాదు, మీ సజెషన్స్ కూడా మేము పూర్తిగా తీసుకొని మీకు ఏ విధంగా కావాలి అన్నది ఆ విధంగా చేసేస్తాం. ప్లస్ అలానే ఈ వెహికల్కి స్పాయిలర్ ఒకటి చూస్ చేశారండి. ఈ స్పాయిలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇది వేరే వెహికల్కి అసలు వస్తుంది వాస్తవంగా. ఈ వెహికల్కి అసలు సెట్ అయ్యిద్దా లేదా అని అనుకున్నాం. ప్లస్ ఈ వెహికల్కి కనీసం అక్కడ హోల్ సెట్టింగ్ కూడా మ్యాచ్ అవ్వలేదు. అయినా కూడా దాన్ని మేము ఆల్టరేషన్ అనేది చేసి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది ఫిట్ చేసాం. కానీ ఆ స్పాయిలర్ వల్ల వెహికల్ లుక్ అనేది మారిపోయింది ఫుల్గా. చూడొచ్చు ఒక రేసర్ వెహికల్లా అనిపిస్తుంది. ఇది బాటమ్ అంతా వచ్చేసరికి కిందంతా వచ్చేసరికి ఒరిజినల్ కలర్, ఇది బ్లూయిష్ సిల్వర్ అంటారు. పైన వచ్చేసరికి మెటాలిక్ బ్లాక్ అండి అది. దానివల్ల మీకు ఈ లుక్ అనేది డ్యూల్ ఆప్షన్ లాగా కనబడుతుంది. ప్లస్ అలాయ్ వీల్స్ సేమ్ బ్లాక్ వేసాం, రూఫ్కి వాటికి వేసిన బ్లాక్. ప్లస్ అలానే మిర్రర్స్కి కూడా సేమ్ బ్లాక్. హ్యాండిల్స్కి కూడా ఏమన్నారు, ప్లస్ అది క్రోమ్ అవడం వల్ల అది పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు అని వేయలేదండి. క్రోమ్కి డీక్రోమింగ్ చేయొచ్చు. బట్ మేమైతే గమనించడం 6-7 months తర్వాత కూడా అది ఏమైనా ప్రెజర్ వాషర్ చేసేటప్పుడు కానీ అటువంటిప్పుడు పోవడం కానీ, లేదంటే ఏమైనా కీస్ తగిలేటప్పుడు పోవడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కావాలి, కొన్నాళ్ళ తర్వాత అయినా మళ్ళీ అయినా కూడా చేయించుకుంటామంటే ఖచ్చితంగా మేము చేసేస్తున్నాము. బట్ అదైతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదండి. దాని కారణంగా మీకు ఓకే అంటేనే చేసేస్తాం, దాన్ని బట్టి ఉంటుందండి. అలానే మా యొక్క వర్క్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ.